జగిత్యాల పట్టణం 6వ వార్డు దేవుని గౌందిపల్లిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, వారి వెంట కౌన్సిలర్ దయాల చంద్రకళ శంకర్, అరవలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కులగాని ప్రేమలత సత్యం, శ్రీనివాస్, కులగాని సత్యం, అక్షయ్, తీగల సూర్యం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పక్షాన స్వామివారి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. పండుగ శుభాకాంక్షలు. మా అందరి పండుగ శుభాకాంక్షలమ్మా. ఇక్కడ పట్టణంలోని గోవిందపల్లిలో పోచమ్మ బోనాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన గౌరవ కౌన్సిలర్ లక్ష్మణ గారికి, మాజీ వార్డు మెంబర్ కౌన్సిలర్ సత్యం గారికి, ఆలయ కమిటీ సభ్యులకు, గోవిందపల్లె గతంలో గ్రామం ఇప్పుడు ఈ వార్డు పెద్దలకు, నాతో పాటు కార్యక్రమం వచ్చిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కు, సోదర సోదరి మనులకు, అక్క చెల్లెలకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పోచమ్మ పండుగ సందర్భంలో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా శుభం జరగాలని చెప్పి ఈరోజు మా మహిళా ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వచ్చి పోచమ్మ దగ్గర మొక్కులు మొక్కుకొని వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు, యువకులు అందరూ కూడా రావడం జరిగింది. మమ్మల్ని కూడా ఈరోజు ఆహ్వానించారు. మన హిందూ ధర్మంలో అందరం కూడా బాగుండాలని కోరుకుంటాం. సమస్త లోక సుఖినో భవంతు అంటాం. లోకంలోని అందరూ కూడా బాగుండాలి. ఆ చెట్టు చేమ జీవరాశులు అట్లనే పాడి పంటలు బాగా పండాలని, పశు సంపద బాగుండాలని, అందరికీ ఆరోగ్యం చేకూరాలని, ఈ రకంగా మనం సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పి హిందూ బంధువులు అందరూ కూడా మొక్కుతూ ఉంటారు. దాంట్లో భాగంగా పోచమ్మ తల్లి ఎవరు ఏ ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా, ఎంతటి వారైనా కానీ, ఇక్కడ పేదస్తులు కావచ్చు, ధనికులు కావచ్చు, ఇంట్లో ఒక పెళ్ళి ఉన్నదన్నా కానీ, ఏదున్నదన్నా కానీ ముందు పోచమ్మకు మొక్కుకున్నాకనే కార్యక్రమాలు మొదలు పెడతారు. అదొక ఆచారం. నేను కూడా అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే. పోచమ్మ తల్లి పండుగ ఇక్కడ గోవిందపల్లిలో ఏర్పాటు చేసుకుని ఆ అమ్మవారికి మొక్కు చెల్లించుకునే విధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి దయ వల్ల మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు పండాలని, ఇంతకుముందు అన్నట్టు అందరూ బాగుండాలని చెప్పి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.